ఈ కథ పేరండి ఆకాశానికి 4 గుంజలు. అవే ధర్మ గుంజలు అవి. ఆ ధర్మం ఉన్నంతకాలం ఆకాశం పడిపోదని ఆ పిల్లడికి వాడు చెప్పాడు. హలో, అందరు బాగున్నారా అండి? మేము ఇక్కడ బాగానే ఉన్నాము. ఈరోజు పిల్లల కోసం కథ చెప్పాలని అనుకుంటున్నాము. చిన్న పిల్లల కోసం అండి, పెద్దవాళ్ళకని కాదు. పిల్లలు విని ఆనందిస్తారని నా ఉద్దేశం. ఒక ఊళ్ళోని ఒక తల్లి కొడుకు ఉన్నారు. వాళ్ళు కాస్త పేదవాళ్ళేను, పెద్ద గొప్పవాళ్ళు ఏం కాదు. ఏదో అలా కలపలు అవి ఏరుకొచ్చి అమ్మకు అందించి ఆ పిల్లాడు, వాడి పేరు గోవిందుని ఒకరోజు వాళ్ళ అమ్మేమని, మరే గోవిందు పెరట్లోని దొండకాయలు తీసుకురారా అని చెప్పింది. చెట్టు దగ్గరికి వెళ్ళి, సరే పిల్లాడు వెళ్ళి కాయలు తెంపాడు. తెంపుతూ వాడికి చిన్న డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. వాడికి వచ్చి ఇంట్లోకి రాగానే, అమ్మ మరి దొండకాయకి పందిరి వేశాం కదా, మరి ఇంత పెద్ద ఆకాశం ఉంది, దీన్ని పందిరి లేదేమిటి, అది మనమే పడిపోదా అని అడిగితే తల్లి చెప్పింది, పిచ్చి పిచ్చి మాట్లాడకు, ఏమిటి ఏవో అడుగుతూ ఉంటావు, వెళ్ళి ఆడుకో అని చెప్పేసింది. వాడికి సమాధానం దొరకలేదు. వాడు వెళ్ళిపోయాడు. అక్కడికి కసిరింది కదా అని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆలోచిస్తున్నాడు. రాత్రి అయింది. రాత్రి అయితే వాడికి భయం వేస్తుంది. వాకట్లో ఏమైనా మంచం వేసి వాడు అమ్మను వాడు పడుకుంటే వాడు ఆలోచిస్తూ ఈ ఆకాశం పడిపోతుంది ఏమిటో మీదకి వచ్చి, ఏం దారి దేవుడా అని ఆలోచిస్తూ అర్ధరాత్రి అయ్యేసరికి వాడు మెల్లిగా లేచి పారిపోయాడు. పారిపోయి ఆ ఊరంతా వదిలేసి ఎటో పోతున్నాడు. అలాగా ఎంత దూరం పోయినా ఆకాశం వాడి వెనకాతలు కనిపిస్తూనే ఉంది, వస్తూనే ఉంది. వాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఆఖరికి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. నిద్రపోతే ఏమిటైంది, తెల్లవారేసరికి అక్కడ అటు నుంచి వస్తున్న ఒక ముసలాడు కనబడి, ఏంట్రా నాయన, ఎవరు నువ్వు, ఇక్కడ పడుకున్నావేంటి చెట్టు కింద, లే బాబు. వాడికి 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నాయి. వాడికి వాడు లేచి చుట్టూ చూసి, అరే తాత, మరి మా పెరట్లో చెట్టుకి, మా దొండ చెట్టుకేమని పందిరి కట్టాం కదా, ఈ ఆకాశంకి పందిరి లేదు, ఈ ఆకాశం పడిపోతుందని భయపడి నేను పారిపోచ్చాను ఇంట్లోంచి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే ఆకాశం వస్తుంది, ఏం చేయడం అని ఆలోచిస్తున్నాను అంటే, వాడు, నీ డౌట్ బాగానే ఉంది, మంచివాడివేనా, ఆకాశం ఎక్కడైనా పడిపోతుంది ఇట్లా, ఇన్నాళ్ళు పడలేదు, ఇప్పుడు ఎందుకు పడుతుంది అంటే, ఏమో నాకు అనిపించింది, ఆకాశం పడిపోతే మనం చచ్చిపోతాం కదా, మన మీద పడిపోతుంది అంటే, అయితే ఒక పని చేయి, ఆకాశం పడిపోదని నేను నిరూపిస్తాను అంటే, సరే వెళ్ళి మీ ఇల్లు తప్ప 10 ఏళ్ళకి వెళ్ళి ఎక్కడైనా సరే అందరినీ 4 కసురుతూ, నాకు ఏమైనా పెడతారా, భోజనం పెడతారా, మంచినీళ్ళు ఇస్తారా, ఏమిటి ఇస్తారు నాకు అని అడుగుతూ ఉండు. వెళ్ళి ఎవరైనా ఏమైనా పెడితే అది తినేసిరా అని వాడిని పంపించాడు. వాడేంటి 9-10 గంటలు అవుతున్నది, దగ్గర ఆకలి వేస్తున్నది, అదొకటి పోయాడు. తిరిగి ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ ఏమైనా పెడతారా, నాకు ఆకలిగా ఉంది. ఆ ఇల్లాలు బయటకు వచ్చి, అదేంట్రా పొద్దున్నే ఏ వంట లేదు పెంట లేదు, ఏమవలేదు పో అని కసిరింది. అక్కడి నుంచి పోయాడు. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ అడిగితే వాళ్ళు కూడా అలాగే 4 విసుక్కొని కసురుకొని పంపించేశారు. అక్కడి నుంచి ఇంకా అలా 12 గంటలు అయిపోయింది. వీడికి ఆకలి దంచేస్తున్నారు, పక్కన ఎలకలు పరిగెడుతున్నాయి కడుపులో. పరిగెట్టి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నిల్చొని, అమ్మ ఏమైనా పెట్టండి, ఆకలి వేస్తున్నదని దీనంగా అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ ఇంట్లో ఇల్లాలు వచ్చి, ఎవరు బాబు నువ్వు, ఏమిటి అంటే, ఆకలి వేస్తున్నదమ్మా, నాకేమైనా పెట్టవా అని అడిగితే, ఆవిడేమని, సరే బాబు 12 గంటల వేళ అయింది, మరి ఆకలి వేస్తుంది, చిన్నపిల్లాడివి కదా, ఉండేదని తెస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఇంత అన్నం, పప్పు, ఏదో చారు అన్ని పట్టుకొచ్చి వాడికి పెట్టింది. వాడు అది తినేసి తిన్నగా మళ్ళీ అడవిలోకి వచ్చాడు. వాడు ఎక్కడ మొదట ఆ మనిషిని చూశాడు, అక్కడికి, ఎరా ఎవరైనా ఏమైనా పెట్టారా, లేకపోతే ఏమైనా పెట్టలేదా అంటే, అందరూ కసురుకున్నారు, నన్ను తిట్టారు, ఒకళ్ళు కొట్టారు, ఇలా చేశారు, ఆఖరికి ఒక అమ్మ మటుకు ఎవరు ఆకలి వేస్తున్నదా రా అని చెప్పేసి నాకు భోజనం పెట్టింది అని చెప్పాడు. చెప్తే అప్పుడు చెప్పాడు, ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ ఆకాశం పడిపో, అమ్మ మటుకు భోజనం పెట్టింది,
అది తినేసి వచ్చాను, ఇప్పుడు ఇప్పుడు చెప్పాను వాడు అంటే అప్పుడు చెప్పాడు అన్నమాట. ఇలాంటి వాళ్ళే ఆకాశానికి గుంజలరా, ఇలా దాన ధర్మాలు చేసిన వాళ్ళు, పేదల్ని రక్షించిన వాళ్ళు, ఆపదలు ఆదుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ ధర్మం నడుస్తూనే ఉంటుంది. ఈ ధర్మం ఉన్నంతకాలం ఆకాశం పడిపోదు, నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకు. కాబట్టి ఇది ధర్మానికి ఉన్నది గుణం అది. కాబట్టి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఆకాశం పడిపోకుండా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నీకేం భయం లేదు, నువ్వేం చింతపడకు అని చెప్పి, ఇలా ఉన్న వాళ్ళకే ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాడికి బోధపరిచి చెప్పి వాడు అక్కడితో భయం వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదండి పిల్లల కోసమే కదా, పిల్లలు తెలుసుకోవాలి ధర్మం అంటే ఏమిటో.